బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. జాతకం, జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు: రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలని ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి. లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా, కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చేస్తే, కొద్ది ప్రయత్నంలోనే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే 7:30 శని మొదలైంది, ఏదో ఒక ఫోబియాలోకి వెళ్ళకండి. 7:30 శని జరుగుతుంది, కానీ మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి కదా. వివాదాలు ఏమైనా ఉంటే అందులో నుంచి బయటపడతారు. ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలో రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. బాగా చెప్తున్నాను, కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. కార్తీక మాసం వరకు కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. ఉన్నదాన్ని కొంచెం చేసుకోండి. ఖచ్చితంగా అనుభవజ్ఞ వ్యక్తులతో సహాయం చేసి ఇది నేను చేయొచ్చా లేదని చెప్పండి. మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడకండి. అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు. లీగల్ యాక్టివిటీస్ ఏమైనా కోర్టు కేసుకి సంబంధించిన ఏదైనా ఉంటే కూడా అది మీకు తీరే అవకాశాలు కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో 3వ వారంలో ఏమవుతుందంటే కాస్త నిరాశ, అనుకున్నదంతా గొప్పగా జరగవచ్చు. ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఈ నెలలో రిస్క్ తీసుకోవడం మానుకోండి. నిరుద్యోగులకి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధం బలపడుతుంది. గతంలో ఉన్న అపోహలు తొలగిపోయి కార్యాలయంలో సానుకూల వాతావరణం అనేది వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. తోడబుట్టువులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారితో కాస్త సఖ్యతగా ఉండండి. వివాదాలకు వెళ్ళండి. పిల్లలకి శుభవార్త వింటారు. ప్రేమించే ప్రేమికులకి ఇది మంచి సమయం అని కూడా చెప్తుంది. విద్యార్థులు బాగా చేస్తారు. విద్యాదశ నుంచి మీకు క్యాంపస్ సెలక్షన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి మిశ్రమం. సాఫ్ట్వేర్ సంబంధించిన వారికి కూడా మిశ్రమంగానే ఉంది. కొంచెం 7:30 కనిపించిన జూలై 14, 2025 తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం జూలై 6, 7, 2025 4 గంటల 1 నిమిషం మధ్యాహ్నం నుండి 9, 7, 2025 3 గంటల 15 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. సానుకూలమైనటువంటి రోజులు జూలై 2, 5, 10, 13వ తారీఖున. అదృష్ట సంఖ్యలు ఈ నెల 4,
మరి 9 ఆరాధించాల్సినటువంటి దేవతలు పూజలు ఏమైనా ఉన్నాయనుకుంటే సూర్య భగవానుని ప్రార్థించండి, ఆదిత్య హృదయం పఠించండి, దక్షిణామూర్తికి శివాలయంలో ఉత్తర భాగంలో ఉంటుంది ఆ దక్షిణామూర్తి స్వామి వారిని నమస్కారం చేయండి. శనివారాల్లో శివుని ప్రార్థించి నవగ్రహ ప్రదక్షిణ చేసి శని భగవాన్ని ప్రీతి పొందండి. దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమ ఆనందం, దేవదేవ జగత్పతి అని చెప్పండి. పరిహారం ఏమైనా చేయాలనుకుంటే సూర్యుడికి మందారం పువ్వు ఆ సూర్యుడికి చూపించి మీ పటాల దగ్గర పెట్టండి. ఆదిత్య హృదయం బాగా పారాయణం చేయండి. మీ యొక్క ఇంటి ఇలవేల్పును ప్రార్థన చేయండి. ఇంకను సకల దోషాలు తొలగాలంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఈ మధ్య కరుంగాలిమాల చాలా ప్రాముఖ్యమైంది కదా. ఇది 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన హోమాదుల యొక్క సంపుటి అంతా కూడా చేసి మీకు అందిస్తున్నాం. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన వారు మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ జాతకం కావాలంటే జాతకం కావాలి, మాల కావాలంటే మాల కావాలి అని చెప్పి వాట్సాప్లో కావాలంటేనే వాట్సాప్ చేయండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే నల్లేరు మీద నడకనే వృషభ రాశి వారికి అద్భుతం అని చెప్పచ్చు. ఈ నెల సానుకూల శక్తులు సవాళ్ళు 2 కూడా మిశ్రమంగా ఉంటుంది. ఒక ఎలా కంఫర్ట్ జోన్ ఉంటుందో అలా నెగిటివ్ జోన్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం, కుటుంబం, కెరియర్, ఆర్థికం మరియు పెట్టుబడుల వంటి బహుళ రంగాల్లో మీరు విజయాన్ని ఖచ్చితంగా పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు వస్తుంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే మనం ఇచ్చేది డెట్స్, బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. కొత్త ప్రాజెక్టులు కెరీర్కి చక్కటి పురోగతి అని చెప్పచ్చు, తలుపు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం ఏర్పడుతుంది. జీతభత్యాలు పెరుగుతుంది. మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్సో లేదా ఇంక్రిమెంట్సో వచ్చే అవకాశాలు బాగున్నాయి. నిరుద్యోగులకి చక్కగా అవకాశం ఉందండి. ఉద్యోగ అవకాశాలు గెట్ రెడీ. మీ యొక్క బ్యాగ్ బట్టలు అన్నీ సర్దుకోండి. ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. అద్భుతంగా ఉండబోతున్నారు నిరుద్యోగులు. పెళ్లి ప్రయత్నాలు ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. సంపన్న కుటుంబం నుండి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా సంబంధం రెడీగా వస్తుంది. చక్కగా యువకులు సిద్ధమవ్వండి. ప్రేమ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆహార వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త. అతిగా ఆహారం తిని బయట జంక్ ఫుడ్స్ అంతా తినడం వల్ల మీ యొక్క శరీరంలో రసాయన మార్పిడి వచ్చి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలకి కాస్త మాట పట్టింపు, గౌరవ మర్యాదల్లో ఏమాత్రం టంగ్ స్లిప్ అవ్వకండి. వృషభ రాశి మిత్రులారా, కీప్ మైండ్ ఎప్పుడు కూడా మీ యొక్క నోరు జాగ్రత్తగా ఉండాలి. మీకు బాగా తెలుసు అని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. నాకు కూడా తెలుసు అనుకోండి, నాకే తెలుసు అనుకోకండి. ముఖ్యమైన పనులు కొద్ది ప్రయత్నంతో పూర్తి అవుతాయి. విద్యార్థులకు కొద్ది శ్రమ తప్పవచ్చు. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందుతారు. షేర్ మార్కెట్ 60-40గా ఉంది. వ్యవసాయదారులకి బాగుంటుంది. మీడియా రంగం వారికి చెప్పక్కర్లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ యాజ్ ఇట్ ఈస్, స్ట్రెస్ విత్ వర్క్ బాగానే ఉంటుంది. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో మంచి పలుకుబడి వస్తుంది. చంద్రాష్టమం ఈ నెల 9/7/2025 3:15 నుండి 11/7/2025 12:08 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. మాట పట్టింపు జాగ్రత్తగా ఉండాలి. సంతకం పెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు 1, 4, 7, 12, 15. అదృష్ట సంఖ్యలు 5 మరియు 7. ఆరాధన చేయవలసినటువంటి దైవం ఈసారి వృషభరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రార్థన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య భుజగం, కందషష్ఠి కవచం ఇలాంటివి చేసుకోవచ్చు. ఇంకా వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ, ఆ వెంకటేశ్వర స్వామి వారిని పోయి మొక్కండి, ఆయనకి ముడుపులు చెల్లించండి. మహాలక్ష్మి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని వృషభరాశి వారు పొందుతారు. అందులోనూ వారాహి నవరాత్రి కూడా జరుగుతుంది కాబట్టి వారాహి అమ్మవారిని కూడా ప్రార్థన చేయండి. విజయం మీకోసమే ఉంటుంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్యం జపం ఏం చేయాలి? సుబ్రహ్మణ్య భుజంగం చేయాలి. శనివారాలు శని భగవాన్ని పూజించాలి. గోవులకి పండ్లు ఆకుకూరలు ఇవ్వాలి.
ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దేవాలయంలో అన్ని సంఖ్యతో దీపం వేయాలి. ఇంకనూ సకల దోషాలు తొలగాలంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ఒక 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి అందించడానికి సిద్ధంగా ఉంది. సమాజంలో దొరికే ఏ ఒక్క చెడును కూడా నమ్మకండి. అవసరమైన వాళ్ళు మా యొక్క నంబర్కి వాట్సాప్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు, ఎలా పొందాలో కూడా చెప్తారు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మంచి అవకాశాలు ఒక 60%, చెడు అవకాశాలు ఒక 40% వరకు మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఉద్యోగులు జీతభత్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వేరే సంస్థలకు మారే అవకాశాలు ఉన్నాయి. ఐటీలో, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు, విదేశీయ కంపెనీలో ప్రయత్నం చేసేవారికి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు. జాగ్రత్తగా ఆఫర్ లెటర్స్ అంతా కూడా చదివి సంతకం పెట్టి అవకాశం పొందండి. వ్యాపారాలు అంచనాలకు మించి రాబడి ఉంటుంది. గెట్ రెడీ. మీ పాత స్టాక్ అంతా ఖర్చు అయిపోతుంది. అద్భుతంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. అదనపు ఆదాయపు ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి. ఆశించిన పురోగతి మీరు కోరుకున్నది సమాజంలో ఉంటుంది. వ్యాపారవేత్తలు మంచి ఆదాయం పొంది అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఈ కన్స్ట్రక్షన్స్ మెటీరియల్, కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ వారికి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాలు ఒకటి అనుకూలంగా వచ్చే అవకాశాలు, పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇదొక మంచి ఒక సమయం అని చెప్పచ్చు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. మీరు కోరుకున్న స్కూల్ కానీ, యూనివర్సిటీ కానీ, విదేశీయ చదువు కానీ అన్నీ వస్తుంది. మీ హెచ్ఎన్వి వీసాకి ఎదురు చూస్తున్న వాళ్ళు, లేదా విదేశాలకి వీసాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకంటే ఎదురికి ఇది మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అసైన్మెంట్లు ఒకటి మీరు ఇచ్చి, మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్లో తనిఖీ చేసేటప్పుడు ఏమైనా తప్పులు లేకుండా ఒకసారికి 4 సార్లు చదివి అప్పుడు సబ్మిట్ చేయండి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, కమ్యూనికేషన్ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. జలుబు, తలనొప్పి, జ్వరం, అలర్జీ రావచ్చు. కొలెస్ట్రాల్ మరియు బీపీ రక్తపోటు స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా. షేర్ మార్కెట్ చాలా బాగుంది, వెరీ గుడ్ అని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగం వారికి, అందులోని ఇది పండగ సీజన్ కదా, చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మీడియా వారికి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా బాగుంది. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అండి. మంచి సంబంధాలు రాబోతున్నాయి. రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. ఈ నెల చంద్రాష్టమం 11/7/2025 నుండి 12:08 మధ్యాహ్నం నుండి 13/7/2025 6:53 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. సంతకాలు పెట్టేటప్పుడు, మాట్లాడేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నెల అనుకూలమైనటువంటి రోజులు ఏమేమి ఉన్నాయి? 1వ తారీఖు, 4, 6, 8, 10, 15 తారీఖుల్లో అనుకూలంగా ఉంటుంది. మరి అదృష్ట సంఖ్య ఏంటి అని అంటే 5వ తారీఖున, 6వ తారీఖున మీకు అదృష్ట సంఖ్య అని చెప్పచ్చు. ఈ నెల ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు? మహాలక్ష్మి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకోండి. మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ అష్టకం పఠించండి. శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తులసీమాల వేసి నమస్కారం చేయండి. మహామృత్యుంజయ జపాన్ని వింటూ ఉండండి. చాలా గొప్పగా ఉంటారు. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇంటి ఇలవేలుపు కులదైవం దేవాలయంలోపై వెలిగించండి ఒక్కసారి. ఇంకనూ అన్ని రకాల అనుకూలం జరగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ధరించండి. ఈ కరుంగాళిమాల మన యొక్క దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ సంపుటిలు కూడా ఈ యొక్క మాలకు చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాము. కావలసిన వారు మాల కావలను అని వాట్సాప్ కింద కనబడుతున్న నంబర్కి పెట్టండి. ఖచ్చితంగా మీకు మా అడ్మిన్ రిప్లై ఇస్తారు.
జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారుగా ఉంటారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్తే, గృహ వాహన ప్రయత్నాలు యోగంగా ఉందని చెప్పచ్చు. అద్భుతం కర్కాటక రాశి వారికి. ఎందుకంటే అష్టమ శని తొలగిన తర్వాత ఇంకా నాకు రాహు వల్ల బాధ ఉందో, కేతు వల్ల బాధ ఉందో ఏది భయపడక్కర్లేదు. అవన్నీ కూడా ఛాయాగ్రహాలే, క్షణాల్లో వచ్చి క్షణాల్లో పోతుంది. కర్కాటక రాశి వారికి ఇంకా వాళ్ళు నక్క తోక తొక్కినట్టే అద్భుతమైనటువంటి విజయాలు 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 అన్ని రంగం వారికి ఉందండి. కొత్త వారికి ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో మార్పు చేర్పు చోటు చేసుకుంటుంది. సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి ఆఫర్ లెటర్స్ వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి స్థిరత్వం వస్తుంది. గ్రీన్ కార్డు కోసం ఉన్నవాళ్ళు, వీసాలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు అన్నీ కూడా తొలగిపోతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది. వివాహాది, ఉపనయనాది, గృహప్రవేశాది శుభ కార్యక్రమాలు, బారసాలన్నీ కూడా రాబోతున్నాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులు, అన్నదమ్ములు అందరూ కూడా మీకు సహకరిస్తారు. ఇతరులు మేలు జరిగేటప్పుడు మీకు కూడా మేలు జరుగుతుంది. ఆస్తి వ్యవహారాల్లో ఎన్నో ఏండ్లుగా మీ యొక్క సమస్య ఉన్నది తొలగుతుంది. కోర్టు కేసు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది. బాహాటంగా మాట్లాడే బదులు కాస్త సత్యాన్ని మాట్లాడండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కర్కాటక రాశి వారు కాస్త బాహాటంగా కొంచెం నోరు వదులుతారు. అవన్నీ కూడా కట్ చేసి సత్యాన్ని మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. రొటీన్గా సాగిపోతుంది లైఫ్. పెళ్లి ప్రయత్నాలు, బంధువుల్లో మంచి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల యొక్క సహాయం కూడా పొందుతారు. మీరు ఆనందకరమైన వాతావరణం ఇంట్లో ఉంటుంది. ఆరోగ్యం బాగా మెరుగవుతుందండి. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నవన్నీ కూడా అన్నీ తొలగిపోతుంది. ఆరోగ్యంలో కాస్త గందరగోళం ఆఖరి వారంలో ఉంటుంది. మానసికంగా ఓపిక పట్టండి, అన్నీ సెట్ అయిపోతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మంచి విశ్వవిద్యాలయంలో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే కూడా అవన్నీ కూడా పాస్ అయ్యి చక్కగా అవకాశాలు వస్తున్నాయి. ఐటీ రంగం వారికి ఇంకా పట్టిందల బంగారమేని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అవకాశాలు విప్పటిగా ఇబ్బంది పడుతున్నారు కదా. సాఫ్ట్వేర్ ఐటీ రంగం వారికి శుభ మంత్ ఇదే, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా రాజకీయ నాయకులకి అద్భుతం. ఏదైనా నామినేటెడ్ పోస్ట్ పొందడం, లేదా ప్రజాక్షేత్రంలో మంచి పేరు పొందడం, లేదా మీ యొక్క సంస్థలు, మీ యొక్క పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేయడంలో మంచి పేరు రావడం, మీకు ప్రశంసలు, అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇవంత బాగున్నప్పుడు చంద్రాష్టమం కొంచెం జాగ్రత్త పడాల్సిన బ్రేక్ కూడా ఉంటుంది కదా, స్పీడ్ బ్రేకర్ లాగా. 13/7/2025 6:53 సాయంత్రం నుండి 15/7/2025 11:58 రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. సానుకూలమైనటువంటి రోజులు 2, 5, 8, 11, 16 తారీఖులో మీకు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్యలు 7 మరియు 9 ఈ నెల చాలా కలిసి వస్తుంది. ఆరాధించవలసిన దైవం ఎవరు ఈ నెల అంటే అమ్మవారు లలితా పరమేశ్వరి, దుర్గా అమ్మవారికి ప్రార్థన చేయండి. వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య భుజంగం చదవండి, పారాయణం చేయండి. శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. పక్కన ఉన్నటువంటి దేవాలయంలో, అమ్మవారి దేవాలయాలని దర్శనం చేసుకోండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, మీ కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయసు సంఖ్య ప్రకారం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకనూ మీ జీవితంలో అనుకూలాలు కలగాలంటే అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళిమాలను ధరించండి. ఈ కరుంగాళిమాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి, సుదర్శన చండీ హోమాదులు చేసి, ఆ యొక్క సంపుటి చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది. మీకు కావలసిన వారు కింద నెంబర్కి మాల కావాలని వాట్సాప్ పెట్టండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. అద్భుతంగా ఉంటుంది. మీ జాతకం, మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడతారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, కాస్త ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం కనబడుతుంది.
దీని ప్రభావం ఆరోగ్యం మీద మాత్రమే కనబడుతుంది కానీ వృత్తి వ్యవహారాల్లో కాదు. అద్భుతంగా మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. విదేశాలలో ఉద్యోగాల ప్రయత్నం చేసే వాళ్ళకి వస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పర్మనెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి వ్యాపారం జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు సమయం బాగా అనుకూలంగా ఉంది. చిట్ ఫండ్స్, బ్యాంక్ లోన్స్ లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఎదురు చూస్తున్నారు కదా, అవన్నీ రాబోతున్నాయి. మీరే ఇతరులకు సహాయం చేసే స్థితికి ఎదుగుతారు. విదేశాల్లో విదేశీ కంపెనీతో కలిసి వ్యాపారం చేసే ఈ నెలలో అప్రమత్తంగా ఉండాలి. ఎల్సీ లేకుండా ఇవ్వకండి, జాగ్రత్త పడండి. వ్యాపారానికి కొత్త వ్యాపారం చేయడానికి సమయం చెడు కాదు, మంచి కాదు. కొంచెం జాగ్రత్త పడండి. విదేశాల్లో వ్యాపారం చేసేటప్పుడు ఏదైనా కొత్త ప్రయోగం లేదా చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కొలికి వస్తాయి. మిత్రుల సహాయంతో ముఖ్య వ్యవహారం అద్భుతంగా చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు కొద్దిపాటి ఆశాభంగం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అన్యోన్యత తగ్గే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. విడిపోయిన భార్యాభర్తలు సహోద్య కాస్త తగ్గినట్టుంది. కూర్చొని మాట్లాడి ఇది మన జీవితం కాబట్టి కలవండి. విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఉన్నత విద్య చాలా మంచి ఫలితాలని, ప్రసిద్ధ కళాశాల లేదా విశ్వవిద్యాలయాల్లో మీకు ప్రవేశం పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం, శస్త్రచికిత్స అవసరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. మళ్ళీ ఇదే చెప్తున్నాను, ముందే చెప్పాను. వేగవంతమైనటువంటి ఆరోగ్యం తీసుకోవడం, కొలెస్ట్రాల్ మరియు షుగర్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీడారంగం వారికి చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి మిశ్రమం. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని వెళ్ళండి. షేర్ మార్కెట్ మిశ్రమం. మీడియా రంగం వారికి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా ప్రెషర్ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కాస్త కష్టసాధ్యం మీద వస్తుంది. చంద్రాష్టమం 17/7/2025 11:58 నుండి 18/7/2025 3:39 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. జాగ్రత్తగా ఉండి 2.5 రోజులు కూడాను. అనుకూలమైనటువంటి రోజులు ఈ నెలలో 3, 6, 9, 11, 14 ఈ రోజులంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అదృష్ట సంఖ్యలు 4 మరియు 6 నంబర్లు మీకు కలిసి వస్తుంది. ఈ నెల మీరు ఎవరైనా ఆరాధించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలంటే అమ్మవారిని, మహావిష్ణుని ప్రార్థన చేయండి. దీనికైనా పరిహారం ఉందా అంటే సూర్యోదయానికంటే ముందు నిద్ర లేచి స్నానం చేసి సూర్య భగవానుడికి నీరు సమర్పించండి, అర్ఘ్యం సమర్పించండి. హే సూర్య భగవానుడా, నా ఆరోగ్యాన్ని బాగు చేయి, నాకు శక్తినివ్వు అని చెప్పి పారాయణం చేయండి. గురువారం దక్షిణామూర్తికి నేతితో దీపం వెలిగించండి. మీ యొక్క కులదైవం, ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ యొక్క సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఈ కరుంగాళి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి, చండీ సుదర్శన హోమాదులు చేసి, సంపుటి చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంది. కింద నెంబర్కి టెక్స్ట్ చేయండి, మీకు ఇంటికే వస్తుంది. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూలై నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులను చెప్పచ్చు. సంపాదన బాగా పెరుగుతుంది. ఇంతింతే వటుడింతే అన్నట్టుగా గొప్పగా ఉంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది. ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులతో సంతృప్తికరంగా ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కానీ, చిట్ ఫండ్స్లో కానీ, మీరు ఎదురు చూస్తున్నటువంటి లోన్స్ కానీ, పర్మిషన్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి. పోటీదారులపై మీదే పై చేయిగా ఉంటుంది. వ్యాపారంలో అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు చాలా లాభదాయకంగా ఉంటుంది. పాత మిగిలిపోయిన వస్తువులని అమ్ముతారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్లో కానీ, బ్రాంచ్ల మోడల్లో కానీ పెరుగుతాయి. నిరుద్యోగులకి అద్భుతమైనటువంటి శుభవార్తలు రాబోతున్నాయి. ఉద్యోగంలో అన్ని విధాలుగా పురోగతి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా, పనిచేసినటువంటి ఉద్యోగుల్లో కూడా ప్రభుత్వ రంగం లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, స్త్రీ పురుషులు ఎవరికైనా ఇది చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఉమెన్ ఎంటర్ప్రైనర్గా కూడా మారే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు, నూతన ఉద్యోగం,
నూతన వివాహం కోసం ప్రయత్నంలో చాలా మంచిది. స్పందన ప్రతిదాని మీద వెంటనే దొరికే అవకాశాలు. ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఆచితూసి వ్యవహారం చేయండి. కుటుంబ విషయాల్లో చాలా అనుకూలం. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త దుస్తులు మరియు ఉపకరణాలు చేరుతాయి. మనసులో విశ్వాసం బాగా ఆహా నాకు ఈ నెల బాగుంది, నేను బాగా విశ్వాసంగా ఉంటానని పెరుగుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం మాత్రం మిశ్రమంగా ఉంటుంది. శరీర నొప్పి మరియు ఆర్థరైటిస్ ఏమైనా ఉంటుంది కదా, అది కడుపు ఉబ్బ సమస్యలు, జీర్ణ ప్రక్రియ, ఉబ్బసం, యాసిడ్ ఇవన్నీ కూడాను అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్స్ అవన్నీ కూడాను. రాజకీయ నాయకులకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ కూడా చాలా బాగుంది. మంచిగా చక్కగా ఇంట్రాడే కానీ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఆడకండి. లాంగ్ టర్మ్లో పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, అవన్నీ కూడా బాగుంటుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంది. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి శుభకాలం అని కూడా చెప్పచ్చు. అనుకూలం ఏదంటే ఇంత అనుకూలం ఉన్న సమయంలో కాస్త ఈ 2 రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రాష్టమం జూలై 18/7/2025 3:39 తెల్లవారుజాము నుండి 27/2025 6:12 ఉదయం వరకు. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు. సానుకూలమైనటువంటి రోజులు జూలైలో 1, 3, 6, 9, 12, 16 ఈ తారీఖులంతా మీకు బాగుంటుంది. అదృష్టమైనటువంటి సంఖ్యలు నెంబర్ 3 మరియు 7 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఈ నెల ఆరాధించవలసినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి వారికి మరియు మహాశివుడికి, పరమేశ్వరుడికి. పరిహారం ఏం చేయాలి? ప్రతి సోమవారం శివస్తుతి పఠించండి, హనుమాన్ చాలీసా వినండి, మంచిది. మీ కులదైవం దేవాలయంలో పోయి నమస్కారం చేసుకుంటూ మీకు ఉన్నటువంటి వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. చాలా అద్భుతమైనటువంటి పరిహారాలన్నీ కూడా పొందుతారు. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి జాతకం తెలుసుకోవాలని. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో మరియు మీ సమస్యలని తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల ఒక 48 రోజులు పూజ చేసి మన దేవాలయంలో చండీ సుదర్శన హోమాదులు చేసి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఈ కింద నంబర్కి వాట్సాప్ చేయండి, అద్భుతంగా ఉంటారు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించాలి. తులారాశి వారికి ఎప్పటి నుంచో ఏదో ఒక సమస్యలు, మంచి చెడు వచ్చినా కూడా ఏదో రకంగా ఒక మనసులో ఒక ఆందోళన, ఒక సంపూర్ణ తృప్తి కలగకుండానే ఉన్నారు. వాటన్నిటికీ పెద్ద ఫుల్ స్టాప్ అండి. ఇక మీదట మీరు చాలా బాగుండబోతున్నారు. చాలండి మీరు కష్టపడింది, ఇంకా కావాలా? చాలా పడ్డదంతా చాలు కదా. తులారాశి మిత్రులారా, మీకు యోగ కాలం స్టార్ట్ అయింది. మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఎలా ఉంది? చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇలా కొన్ని ముఖ్య ప్రయత్నాలు అనుకూలిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతుంది. లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. విదేశాలకు సంబంధించిన వనరులు, సుదూర ప్రయత్నంలో వ్యాపారం చేసే వాళ్ళకి ఇది యోగం. ఉద్యోగరీతిగా విదేశాల్లో ఉన్న వారికి ఇది యోగ కాలం అని కూడా చెప్పచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. విడిపోయిన దంపతులు కలిసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటుంది, సానుకూలంగా సాగుతాయి. ఉద్యోగ వాహన ప్రయత్నాలు తప్పకుండా మీకు గృహం, వాహనం, ఉద్యోగం ఇవన్నీ కూడా ఈ నెల రాబోతుంది. పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందుతాయి. వేరే నగరం లేదా వేరే దేశంలో వెళ్ళి, వేరే రాష్ట్రంలో వెళ్ళి ఉద్యోగం, వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికార యోగం, డాక్టర్స్, లాయర్స్, తదితర సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక యోగ కాలం అని కూడా చెప్పచ్చు. 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నటువంటి సమయం తులారాశి వారికి ఆసన్నమైంది. 1, 2 వ్యక్తిగత సమస్యల నుండి బయటపడతారు. ఇంకను సమయం బాగున్నప్పుడు తప్పిదాలు చేయకూడదు. ఎలాంటివి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఇవి చూసుకోండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి విద్యార్థులకి అవార్డ్స్, రివార్డ్స్ రాబోతున్నాయి. క్రీడల్లో క్రీడాకారులకి, కళాకారులకి యోగకాలమైనటువంటి సమయం. ఇండస్ట్రీస్కి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఎన్ని చెప్పచ్చు అంటే ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. తులారాశి వారికి యోగం, యోగం, యోగం. ఏమండి గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదంటే ప్రయత్నం చేయండి.
ప్రయత్నం చేసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. విద్యార్థులకి యోగకాలం అని చెప్పచ్చు. ఆరోగ్యం గణనీయంగా బాగుంటుంది. రక్తపోటు, కొలెస్ట్రాల్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగం, మంచి పొజిషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ చాలా బాగుంది. వ్యవసాయదారులకి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి బాగుంది. ఇంకా ఇన్ని బాగున్నప్పుడు కాస్త జాగ్రత్త కూడా పడాలి కదా. చంద్రాష్టమం 27/2025 6:12 ఉదయం నుండి 22/7/2025 8:15 వరకు చంద్రాష్టమం ఉంటుంది ఉదయం. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించండి. సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు అదుపులో ఉండండి. అదృష్టకరమైనటువంటి రోజులు జూలైలో 2, 4, 7, 10, 13, 16. అదృష్ట సంఖ్యలు అనుకుంటే 1 మరియు 9. ఆరాధించవలసినటువంటి దేవుడెవరు? మంచి గణపతిని ప్రార్థన చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య భుజంగం పట్టించండి. ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణం చేసి 19 ప్రదక్షిణాలు చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వారాహి అమ్మవారికి పూజ చేయండి. చక్కగా మీ కులదైవం ఎక్కడ ఉందో, మీ ఇష్టదైవం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ఆ యొక్క దేవుడి దగ్గర వెలిగించండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఉన్న నంబర్కి నాకు జాతకం తెలుసుకోవాలని చెప్పి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకనూ మీ జీవితంలో అన్నీ అనుకూలంగా జరగాలంటే అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. స్త్రీ పురుషుల భేదం లేదు, అందరూ ధరించవచ్చు. 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ చేసి అందిస్తున్నామన్నమాట. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన వారు కింద నెంబర్కి మాల కావాలని వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇచ్చి దాన్ని ఎలా పొందాలో చెప్తారు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 8 రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా అతి ముఖ్యమైనటువంటి రాశి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పచ్చు కదా. ఎప్పుడు ఈ యొక్క రాశికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృశ్చిక రాశి మిత్రులారా, కాస్త మిశ్రమ ఫలితాలు ఇచ్చినా మిగతా అక్కడ గురు భగవాన్ తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా కలిసి వచ్చేస్తుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. తెలియకుండానే మీరు తిట్టేస్తారు, మళ్ళీ క్షమాపణ అడుగుతారు. మీరు క్షమాపణ అడిగి వాళ్ళకి మేలు చేస్తారు, మీరు చేసిన మేలు కనబడదు, మీరు మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తుండిపోతుంది. కాస్త మీకు శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే మీ నోరే ఇలా ప్లస్ చేసి పెట్టేసుకోండి. గం గణపతి నమః అని ఉండి చూడండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, మీకంటే సాధించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అద్భుతమైనటువంటి సమయం మీకు ఉంది. ఎలా ఉందంటే వృత్తిలో ఉన్న వారికి బిజీ అవ్వడం, రాబడి పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాల మించి లాభం కనిపిస్తాయి. ప్రత్యర్థులు పోటీదారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు అన్నీ కలిసి వస్తాయి. ఈ నెల దాదాపు పట్టిందల బంగారమే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధనయోగాలు పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 1, 2 శుభ పరిణామాలు చేసుకుంటే గృహప్రవేశం అన్నీ కూడా సెట్ అవుతుంది. ప్రేమ వ్యవహారంలో దూసుకుపోతారు. వైవాహిక జీవితం అంటే దాంపత్యం గురించి మిశ్రమంగా ఉంటుంది. కాస్త పట్టు విడుపుగా ఉండండి చాలు స్త్రీ పురుషులు ఇరువురు కూడా. మాస ద్వితీయంలో కుటుంబంలో మీ జీవిత భాగస్వామి మరియు పిల్లలతో అవాంఛిత వాదనలు తలెత్తవచ్చు. మానసిక ప్రశాంతత కాస్త దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. నిద్రలేని రాత్రులు గడపాల్సి రావచ్చు. జాగ్రత్త. మన కుటుంబమే కదా, మన పిల్లలే కదా, మన భార్య పిల్లలే కదా, సర్దుకోపోండి. స్త్రీ పురుషులు ఎవరైనా పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులకు ఆశించిన విషయాలు సాధిస్తాయి. ఆరోగ్యం, గుండె లేదా ఛాతీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ నెల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక రుగ్మతలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు హెచ్చుతగ్గులు అవుతాయి. జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి వృశ్చిక రాశి మిత్రులారా. రాజకీయ నాయకుడికి చాలా యోగంగా ఉంటుంది. దస్తావేజులు కాస్త జాగ్రత్తగా పెట్టుకోండి. షేర్ మార్కెట్ మాత్రం ఈ నెల కొంచెం వద్దు, జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారికి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమంగా ఉంది. చంద్రాష్టమం 22/7/2025 8:15 ఉదయం నుండి
24/7/2025 10:59 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. సానుకూలమైనటువంటి రోజులు జూలై 1, 4, 8, 11, 14. అదృష్ట సంఖ్యలు 4, 6. ఆరాధించవలసినటువంటి దైవం గణేశుడు, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. గణేశాష్టకం చేయండి. గణపతికి గరికతో దండం వేసి దండం పెట్టండి. తుమ్మ పువ్వులు ఉంటాయి చూసారా, తుమ్మ పువ్వులతో అర్చన చేయండి. మహామృత్యుంజయ మంత్రాన్ని వినండి. ఆదిత్య హృదయం వినండి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది. మీ ఇంటిని ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి ఇలవేల్పు దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి. మీ వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకనూ మీ యొక్క సమస్యలన్నీ తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాం. కావలసిన వారు కింద నంబర్కి వాట్సాప్ చేయండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, జూలై నెలలో వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఏదో గొప్ప మార్పులు జరిగిపోతుంది మాత్రం అనుకోకండి. ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి కంఫర్ట్గా ఉంటారు. నిరుద్యోగులకి విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నాయి. గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు. కానీ నోరు అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదన్నా డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినప్పుడు ఒక్కసారికి 2 సార్లు గోత్రు చేసి పెట్టొచ్చా లేదా అని మీకు లీగల్ అడ్వైజర్తో కానీ ఆడిటర్తో కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఏ విధమైనటువంటి విజాకో దానికో పర్మిషన్ పెట్టేటప్పుడు బాగా చదవండి. పాయింట్ టు పాయింట్ తర్వాత సంతకం పెట్టండి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం అవుతుంది. వారితో లిమిట్గా ఉండండి. ఉన్నత స్థాయి అని చెప్పాం వాళ్ళతో మనం సహాయం చేయాలంటే దీర్ఘకాలిక స్నేహం కావాలంటే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభం ఆర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉంటాయి చూస్తారా, గివ్ అండ్ టేక్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొద్ది ప్రయత్నంలో 1, 2 వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు నెరవేర్చుకుంటారు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. తోబుట్టువులతో, అన్నదమ్ములతో సఖ్యతను పెంచుకోండి. విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు బాగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ స్పృహతో ఉండండి. వివాహ ప్రణాళిక, కొత్త వివాహం ప్రణాళిక చేసే వారికి విజయవంతంగా ఖరారవచ్చు. మీ ఇల్లు మారడానికి, ఇంటిని వాస్తుగా చేసుకోవడానికి, ఇంటీరియర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మంచి సమయం చెప్పచ్చు. క్రీడాకారులకి ఇది యోగ కాలం, చాలా అద్భుతం. క్రీడాకారులకి ఇది. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రం లేటప్పుడు మీరు మాట్లాడే మాట మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశంగా ఉంటుంది. షేర్ మార్కెట్ ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండి వద్దు. మీడియా రంగం వారికి బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి బాగుంది. చంద్రాష్టమం 24/7/2025 10:59 నుండి 26/7/2025 3:52 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు ఆచితూచి వ్యవహరించండి. జాగ్రత్తగా ఉండండి. మరి అనుకూలమైనటువంటి రోజులు జూలైలో 2, 5, 8, 11, 15. అదృష్ట సంఖ్యలు 7 మరియు 9. సరే, ఎవరిని ఆరాధించాలి నెల? దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతి. ఎక్కడ కూర్చుంటాడు శని భగవానుడు? నాలిక మీద కూర్చొని ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి చెయ్యండి. పరివారం గురువారాల్లో నవగ్రహాలకి గురు భగవాన్ని ప్రార్థన చేయండి. ఎక్కువ పసుపు పువ్వులతో ఆరాధించండి. శనివారాల్లో నువ్వుల నూనెతో
దీపం వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గర మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. వెంకటేశ్వర స్వామికి వీలుంటే వెళ్ళి నడిచి వెళ్ళి పోయి మొక్కు తీర్చుకొని రండి. సత్యనారాయణ వ్రతం చేయండి, ఇంట్లో అన్నీ చక్కబడుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలంటే కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, రిప్లై ఇస్తాం. ఇంకను మీ జీవితంలో అనేకమైనటువంటి విజయాలు జరగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఇది మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన యాగాదులు అన్నీ చేసి దీనికి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాము. కావలసిన వారు మాల కావాలని వాట్సాప్ చేయండి నంబర్కి, మీకు రిప్లై వస్తుంది, మీరు పొందవచ్చు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మకర రాశి వారు 7.5 శని వదిలిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు కదా, చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అధిగమిస్తారు. అద్భుతంగా ఉండబోతున్నారు. ఈ జూలై నెల చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు, సవాళ్ళు 2 ఉన్నాయి. అవకాశాలను ఎలా ఆనందంగా తీసుకుంటామో సవాళ్ళను కూడా అలాగే తీసుకోవాలి కదా. గెట్ రెడీ. పని భారం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి. ఈ నెల మొదటి భాగం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. పై అధికారులు మీతో సమన్వయం చాలా బాగుంటుంది. మీ పనితీరుపై మీ బాస్ సంతోషంగా ఉంటారు. ఇది ప్రైవేట్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులతో చిక్కులు పడతారు. ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. లీగల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాలు చేయకండి. మీ యొక్క సమయం ఖాళీగా ఉందని ఏదైనా అసాంఘిక కార్యక్రమం చేయడం వల్ల అది మీ మెడకు చుట్టుకుంటుంది. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. కొందరు బంధుమిత్రుల సమస్య తలెత్తవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాదాసీదగా ఉంటుంది. అవాంఛిత వాదనలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చు. మీ కుటుంబ సభ్యుల అంచనాలు అర్థం చేసుకోవడానికి మీరు సమయం కేటాయించాలి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మిత్రులు నమ్మి డబ్బులు పెట్టకండి. శత్రువుల ద్వారా కూడా ఇబ్బంది పట్టచ్చు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సిన సమయం ఇది. కళా సాహిత్యం మొదలైన వాటితో అనుబంధం ఉన్న విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అలర్జీ, దగ్గు, జలుబు వంటి శారీరక రుగ్మతలు రావచ్చు. చిన్నది మాస 3వ వారంలో శస్త్రచికిత్స అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి చాలా ముఖ్యంగా తీసుకోండి. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగం వారు ఉన్నారు చూసారా, కాస్త ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు. ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి మారవచ్చు. ఇది ఒకటి చూసుకోండి. చంద్రాష్టమం ఈ నెల 26/7/2025 3:52 మధ్యాహ్నం నుండి 28/7/2025 12 గంటల మధ్యాహ్నం వరకు ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వ్యవహారాల్లో ఆచితూచి ఆలోచన చేయండి. అదృష్ట సంఖ్య ఈ నెల 3, 7. సానుకూలమైనటువంటి రోజులు 1, 3, 7, 11, 14. ఆరాధించాల్సినటువంటి దైవాలు ఎవరు? దక్షిణామూర్తి మరియు గణేశుడు, హనుమంతుని ప్రార్థించండి. పరిహారం: శుక్రవారాల్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గరిక ద్వారా పూజించండి దక్షిణామూర్తికి. గురువారం పసుపు పువ్వుతో దీపం వెలిగించండి. మీకు ఇంటి దైవం, ఇష్టదైవం, కులదైవం దగ్గర మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఇంకను మా వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం. కింద ఉన్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, మీకు రిప్లై వస్తుంది. ఇంకను అన్ని సమస్యలు తొలగడానికి ఒక అద్భుతమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల. ఇది మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన హోమాదులు చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ ఇస్తున్నాం. మాల కావాలి అని మా నంబర్కి వాట్సాప్ చేయండి, మీకు అద్భుతంగా మీకు రిప్లై వస్తుంది, మీకు అందిస్తాము.
జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిషా నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఏళ్నాడు శని తృతీయ భాగంలో ఉన్నారు. మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కొంత శని భగవానుడు ఉన్న మిగతా యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత జీవితం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించండి, మంచిది. పనిభారం పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో ఉన్నటువంటి ఆ యొక్క సఖ్యత కొనసాగుతుంది. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగస్తులు కంపెనీ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ పొందవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభసాటిగా ఘటిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి మంచిది. వ్యాపారానికి పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది. సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తరిస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ తప్పదు. ఇతర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఏ ఇతరుల మనకు సంబంధం లేదా, సైలెంట్. ఎందుకంటే శని భగవానుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, సైలెంట్. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఒత్తిడి, స్ట్రెస్ సంబంధించిన అసౌకర్యం కలిగించవచ్చు. వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో మాట పట్టింపులు పడకండి. డిస్కషన్స్ వచ్చిందంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి, లేదా మీ యొక్క జీవితం మీద ఇంపాక్ట్ పడుతుంది. జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఈ నెల కొంచెం గడ్డు కాలమే. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకి మెట్ట పొలాలు చాలా కలిసి వస్తుంది. మీడియా రంగం వారికి, ఐటీ రంగం వారికి బాగా ఉంటుంది. చంద్రాష్టమం అని అంటే 1/7/2025 3:24 నుండి సాయంత్రం 4/7/2025 3:19 ఉదయం వరకు. మరియు చంద్రాష్టమం ఈ నెల మీకు కుంభరాశి మిత్రులారా 2 సార్లు ఉంది. 28/7/2025 12 గంటల నుండి 31/7/2025 11:15 వరకు చంద్రాష్టం ఉంది. ఈ నెల మీకు 2 సార్లు చంద్రాష్టం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే 6, 8, 9, 11, 14 తారీఖులు బాగుంటుంది. అదృష్టమైనటువంటి సంఖ్యలో 1, 7. ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు? భైరవ స్వామి. శ్యామలాదేవిని ప్రార్థన చేయండి. వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి. రాజమాతంగి ప్రార్థన చేయండి. విజయం లభిస్తుంది. పరిహారం ఏం చేయాలి? అష్టమి రోజున భైరవ స్వామిని ఆరాధించండి. మంగళవారం, శుక్రవారంలో అమ్మవారిని ఎర్ర పుష్పంతో ఆరాధించండి. శని భగవానునికి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలా? మా కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీకు రిప్లై వస్తుంది. ఇంకనూ అద్భుతమైనటువంటి శక్తి పొందడానికి అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాళి మాలను ధరించండి. 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి చండీ, సుదర్శన హోమాదులు చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాము. కావలసిన వారు కింద నంబర్కి టెక్స్ట్ చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయన్నట్టే, ప్రియమైనటువంటి మీనరాశి మిత్రులారా, 7:30 శని 7:30 జరుగుతుంది, నాకేమో అయిపోతుందని అపోహ పొందకండి. ఏమీ కాదు, అన్నీ అద్భుతంగా ఉంటుంది. ఈ నెల కాస్త హెచ్చు తగ్గులు మాత్రం నిండి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని భరించాల్సిందే. అందుకని జీవితంలో ఏమి ఇబ్బంది రాదు. ఈ నెల తేలికపాటి నుండి మితమైన పరీక్ష కాలంగా కూడా చెప్పుకోవచ్చు. ఓపికగా ఉండండి. మరి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం వల్ల సవాళ్లను అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచుకోండి. ఎందుకంటే సవాళ్ళు ఎదుర్కోవాలి. ఆర్థిక పరిస్థితి బాగా
ఉంటుంది. స్ట్రెస్ మీరు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది మీకు ప్యానిక్ చేస్తారు. మీకు రావాల్సింది రాదు, ఏం చేయాలో తెలియదు. లోన్కి వెళ్ళాలా, లేకపోతే చిట్ ఫండ్స్కి వెళ్ళాలా, ఆస్తిపాస్తులు అమ్మాలా అనే ఒక స్థితి వస్తుంది. కానీ ఓపిక పట్టండి, మాట్లాడండి. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని అవాయిడ్ చేయకండి, పరిష్కారం దొరుకుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తుంది. పెద్ద రిస్క్ తీసుకోవడం లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వద్దు. ఇది ఉత్తమ సమయం కాదు. 1-2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. లీగల్గా ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం స్ట్రెస్ తీసుకొచ్చిస్తూ ఉంటుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత కాస్త లోపం అవుతుందని జాగ్రత్త పడండి. మీ యొక్క పుత్రులు, కూతురు కానీ కొడుకు కానీ వివాహం నిశ్చయితార్థమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో పై అధికారులు మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. వృత్తి జీవితంలో నిమిషం కూడా తిరిగి లేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు ఇది గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు, కానీ సాధిస్తారు. గురు భగవానుడి యోగంగా ఉన్నాడు కదా. ఇంట్లో ఉండి చదువుకునే విద్యార్థులు కూడా సబ్జెక్టు పైన దృష్టి పెట్టాలి. మొత్తం చదువులపైన గొప్ప ప్రభావం చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా చదవాలి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలమే అండి, జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. మీకు దస్తావేజులు, డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, జాగ్రత్త. మిస్ప్రాపర్ అవ్వకుండా, లేదా లైసెన్స్ రెన్యువల్ అవన్నీ కూడా ఇబ్బంది ఉంటే చూసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగా ఉంటుంది. మీడియా రంగం, ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. ఆహారం తీసుకునేటప్పుడు ఆచితూచి ఆహారం తీసుకోండి. చంద్రాష్టమం జూలై 4/7/2025 3:19 ఉదయం నుండి 6/7/2025 4:01 వరకు చంద్రాష్టం ఉంటుంది. మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా చంద్రాష్టం వస్తుంది. 31/7/2025 11:15 ఉదయం నుండి 2/8/2025 11:52 వరకు చంద్రాష్టం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2 రోజులు చాలా ఆచితూచి వ్యవహరించండి. ఏ విధమైనటువంటి దస్తావేజుల మీద సంతకం పెట్టాలన్నా, ఇతరులతో మాట్లాడాలన్నా చాలా జాగ్రత్త. ఏ విధమైనటువంటి మాట పట్టింపులకి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులతో వెళ్ళకండి. ఓవరాల్ మీనరాశి వారు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరి ఏం చేయాలి దీనికి? స్వామి మాకు ఏమైనా పరిహారం ఉందా, ఆరాధించాల్సిన దైవం ఏమైనా ఉందంటే కాలభైరవాష్టకం చెప్తూ ఉండండి. ఆదిత్య హృదయం చెప్పండి. ఆరోగ్యానికి మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఒక ప్రదక్షిణం నవగ్రహాలకి పక్కన ఉన్న దేవాలయంలో ప్రతిరోజు వెళ్ళండి. ఒక 5 నిమిషాల పని, ఒక 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరిగి రండి. ఆ శని భగవానుని ప్రార్థన చేయండి. నాలిక మీద వచ్చి కూర్చున్నాడు సాడేసాద్. జాగ్రత్త. ఏం చెప్పాలి ఆయన దగ్గర? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనైశ్వర, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు, అన్యదా శరణం నాస్తి అని ఆయన పాదాలను పట్టుకోండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారాల్లో అమ్మవారికి రావుకాల సమయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవాన్ని ముందర వెలిగించండి నువ్వుల నూనెతో. స్వామి మేము మా శారీరకంగా మాతో పాటు చేసినటువంటి యొక్క సేవ అని ఆ యొక్క శని భగవాన్ని ప్రార్థన చెయ్యండి. మీ వ్యక్తిగత జాతకం కావాలంటే కింద నంబర్కి మీ పేరు, ఊరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. ఇంకా మీ సమస్యలన్నీ కాస్త పరిష్కరించుకోవడానికి, కాస్త అనుకూలం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి మా కరుంగాలి మాలను ధరించండి. ఈ మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి, చండీ సుదర్శన హోమాదులు చేసి, దీనికి సంపుటి చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాం. మాల కావాలి అని మా కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు వివరాలన్నీ కూడా పంపిస్తారు. మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు. ఇంకను ఈ 12 రాశి ఫలితాలు పొందినవారు, 12 రాశుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూ, తిరుపతిలో 18 అవతారాలుగా కొలువై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి దేవాలయం జీవకోణలో ఉంది. ఆ దేవాలయాన్ని వచ్చి దర్శనం చేసుకోండి. జీవితంలో భాగ్యం ఉంటేనే, రాసి పెట్టి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. ఆ దేవాలయంలో వచ్చి దర్శనం చేసుకోండి. అష్టైశ్వర్యాలు పొందండి. మీకోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. విజయోస్తు.
For more videos like this, subscribe Big TV channel.